హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో నేను మీకు గోధుమ రవ్వ పెసరపప్పు కాంబినేషన్తో కిచిడి రెసిపీ చూపించబోతున్నానండి. చాలా తక్కువ టైంలో మనం ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీగా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం నేను ఒక హాఫ్ కప్ పెసరపప్పును తీసుకున్నానండి. ఈ పెసరపప్పుని ఒక గిన్నెలోకి వేసేసుకుంటున్నాను. అలాగే ఒక హాఫ్ కప్ నార్మల్ రైస్ తీసుకుంటున్నానండి. ఈ రైస్ని కూడా అదే గిన్నెలోకి వేస్తున్నాను. ఇప్పుడు ఈ పెసరపప్పు రైస్ని బాగా 2 సార్లు వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని ప్రెషర్ కుక్కర్లోకి నేను ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి అనేది వేసుకున్నాను. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే నూనెతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెయ్యి హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయలని పొడుగ్గా చీలికలుగా కట్ చేసుకుని వాటిని వేసుకున్నాను. ఒక 4-5 పచ్చిమిర్చిని పొడుగ్గా చీలికలుగా కట్ చేసి వాటిని వేసుకున్నాను. ఒక రెమ్మ కరివేపాకుని రఫ్గా చాప్ చేసుకుని వాటిని వేసుకున్నాను. ఇవన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకు ఆనియన్స్ లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ స్టార్ట్ అవుతున్నాయి అని అనుకున్న స్టేజ్లో 2 పెద్ద టొమాటోల్ని రఫ్గా చాప్ చేసుకుని వాటిని కూడా వేసేసుకున్నానండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. టొమాటోస్ మనకి త్వరగా కుక్ అవ్వటం కోసం టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది నేను ఈ స్టేజ్లో యాడ్ చేసేస్తున్నాను. సో సాల్ట్ కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మనకి టొమాటోస్ కొంచెం గుజ్జుగా అంటే బాగా దగ్గర అవుతున్నాయి అని అనుకున్న స్టేజ్లో ఒక హాఫ్ కప్ గోధుమ రవ్వ అనేది వేస్తున్నానండి. గోధుమ రవ్వని బ్రోకెన్ వీట్, బన్సీ రవ్వ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో మనం తీసుకున్న పెసరపప్పు, రైస్, గోధుమ రవ్వ 3 కూడా సేమ్ రేషియోలో తీసుకోవాలండి. అన్నీ కూడా ఈచ్ హాఫ్ కప్ తీసుకున్నాను నేను. సో ఇప్పుడు మనం లో ఫ్లేమ్లోనే గోధుమ రవ్వని ఒక 2 to 3 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. మనకు అది ఫ్రై అవుతుంటే మంచి అరోమా అనేది వస్తుందండి. సో ఆ స్టేజ్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి పెసరపప్పు, రైస్ని వేసేస్తున్నాను. వేసేసి టోటల్గా 7 హాఫ్ కప్స్ వాటర్ తీసుకున్నానండి. అంటే ఇందాక నేను హాఫ్ కప్తో మీకు రైస్, పెసరపప్పు, గోధుమ రవ్వ చూపించాను కదా, అదే హాఫ్ కప్తో 7 టైమ్స్ నేను వాటర్ అనేది తీసుకుని ఇందులోకి యాడ్ చేసేసాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత అనేది పెట్టేసి ప్రెషర్ కుక్కర్ విజిల్ కూడా పెట్టేశానండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసేసి ప్రెషర్ మొత్తం రిలీజ్ అయిపోయాక మనం లిడ్ అనేది ఓపెన్ చేసి చూస్తే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుందండి ఈ కిచిడి అనేది. మీకు బాగా గట్టిగా అయిపోయింది అని అనిపిస్తే కొంచెం వాటర్ కౌంట్ అనేది ఒక హాఫ్ కప్ ఎక్స్ట్రా అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఈ రెసిపీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే పెసరపప్పు కిచిడి కంటే కూడా ఎన్నో రెట్లు టేస్ట్ పరంగా, ఆరోగ్యపరంగా చాలా మంచి బెనిఫిట్స్ అనేవి ఉన్నాయండి. తప్పకుండా మీరందరూ మిస్ అవ్వకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో ఫీడ్బ్యాక్ షేర్ చేసుకోండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా రింగ్ చేసుకోండి.